శబ్దం అనిపించిందా? ఏం శబ్దం? ఆ గొంతు. గొంత? ఎవరి గొంతు? లాకౌట్ ఆఫీస్ లో మొదటి అనిపించింది, ఇప్పుడు ఎక్కడ అనిపిస్తుంది? మళ్ళీ వినిపిస్తుంది. ఎవరో హత్య చేయబోతుంది. హ్యారీ ఆగు, కొంచెం మెల్లగా వెళ్ళు. సాలె పురుగులు ఇవిలా వరుసగా వాళ్ళట ఆశ్చర్యంగా ఉంది. ఇవంటే నాకు అసహ్యం. ఏంటివి? రహస్య మందిరం తెరవబడింది. వారసుడి శత్రువులు జాగ్రత్త. రక్తంతో రాసింది. ఇది ఫిల్చ్ పిల్లి, మిసెస్ నారిస్. వారసుడు శత్రువులు జాగ్రత్త. తర్వాత నువ్వే ఇరుక్కుంటావు. ఏమిటి మీరు ఎక్కడ గుమిగూడారు? తప్పకోండి తప్పకోండి, దానివ్వండి. పోటర్, నువ్వెక్కడా? మిస్సెస్ నారిస్, నువ్వు నా పిల్లిని అన్యాయంగా చంపేవురా. లేదు లేదు, చచ్చావు. నువ్వు చచ్చావురా. అందరూ వెంటనే వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోండి. అందరూ వెళ్ళొచ్చు, మీ ముగ్గురు తప్ప. అది చనిపోలేదు ఫెల్చ్. ఎవరో దాన్ని కొయ్యబారెట్టు చేశారు. అనుకున్నాను. సమయానికి నేను ఇక్కడ లేను. నేనుండుంటే నా మంత్రశక్తితో దాన్ని ఆపేవాణ్ణి. ఏ మంత్రం ప్రయోగించారో అర్థం కావడం లేదు. వాడిని అడగండి, వాడే చేశాడుగా. గోడ మీద ఏం రాశాడో చూడండి. నేనేం చేయలేదు సార్, నన్ను నమ్మండి. కనీసం నేను ఆ పిల్లని తాకనే లేదు. అబద్ధం. నేను విషయం చెప్పనా హెడ్ మాస్టర్? అనవసరంగా ఈ సమస్యలో పోటర్ అతని ఫ్రెండ్స్ ఇరుక్కునుంటారు. ఏదేవైనా పరిస్థితి అనుమానానికి ఆస్కారం ఇస్తోంది. ఎందుకంటే డైనింగ్ హాల్లో నాకు తెలిసి పోటర్ మనతో లేడు. దానికి కారణం నేనే స్నేహం. హ్యారీ అప్పుడు నాతో పాటు నా రూమ్ లోనే ఉన్నాడు. అందుకే నేను రాను అతన్ని వెతుకుంటూ వచ్చాం ప్రొఫెసర్. అప్పుడు హ్యారీ ఏదో చెప్పాలని. చెప్పు, ఏం చెప్పాడు? నాకు ఆకలి లేదని చెప్పాను. చెప్పి కామన్ రూమ్ కి వెళ్తూ దారిలో పిల్లిని చూశాను. నిరపరాధులకి శిక్ష పడకూడదు స్నేహ్. కానీ నా పిల్లే బలైందిగా. నేరం చేసిన వాడిని శిక్షించాలి. నీ పిల్లికి నయం చేయొచ్చు ఫ్రెంచ్. నాకు తెలిసి మేడం స్ప్రౌట్ దగ్గర మ్యాండ్రిక్స్ మొక్కలున్నాయి. అవి పెరిగిన తర్వాత వాటితో మందు తయారు చేసి నీ పిల్లికి నయం చేయొచ్చు. అంతవరకు ఇక్కడున్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి, తెలిసిందా? అంత గందరగోళంగా ఉంది. గందరగోళమా? నువ్వు చెప్పిన గొంతు నీకు మాత్రమే వినిపిస్తోంది. అదే సమయంలో పిల్లి కూడా కొయ్యబారిపోయింది. అదే గందరగోళంగా ఉంది. అందుకని నేను విన్న గొంతుని డంబుల్డోర్ కి చెప్పమంటావా? నీకని పిచ్చా? లేదు హ్యారీ, మంత్రగాళ్ల ప్రపంచంలో ఇలాంటి గొంతులు వినిపించడం మంచి శకునం కాదు. ఆ అమ్మాయి చెప్పింది నిజమే బాబు.
అందరూ శ్రద్ధగా వినండి. వింటున్నారా?